అంతేకాకుండా దాంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కూర్చో మురళీ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. భారతదేశ రాజకీయాల్లో మేరునగ ధీరుడు, భారతదేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ఎందరో ప్రధానమంత్రులు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన పరిపాలన అందించిన ఈ రాష్ట్రానికే తలమానికమైన ప్రపంచమే గర్వించదగ్గ రాజకీయ మేధావుల్లో ఒకరైన తన స్ఫూర్తితో తను పాటించే ఆదర్శాలతో ఈ రోజున్న యువతకు ఆదర్శప్రాయమైన ఏ పేరు చెప్తే ఇండియా సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప స్థాయికి చేరుకుందో, ఏ పేరు చెప్తే ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రదేశంలో మారు పేరు, ఏ పేరు చెప్తే అరాచక వ్యక్తుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఆ వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజును ఇక్కడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మీ అందరి సాక్షిగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది ఈ విషయం. ఆయన గొప్పతనం 10 మందికి తెలియాలా? మీరు భావి భారత పౌరులు, మీ అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఆయన ఆదర్శాలు, ఆయన స్ఫూర్తివంతమైన నాయకత్వం మీ అందరికీ తెలిస్తే రాబోయే రోజుల్లో మీరు ఎంతో మంది రాజకీయంగా ఎదిగి ఈ రాష్ట్రంలో పరిపాలన అందించడంలో భాగం అవ్వాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ మా శక్తి మేరకు ఎక్కడైనా సరే పెద్దవారి అంటే రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఎదిగిన మహానాయకుల పుట్టినరోజులు కావచ్చు, లేదంటే మంచి మంచి ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న మీలాంటి ఎదుట చేసి వారి గొప్పతనాన్ని మీకు వివరించి ఒక స్ఫూర్తిని మీరు నింపాలని ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం వజ్రోత్సవ వేడుకలు. 75 ఏళ్ళు బతకడమే ఒక గొప్ప విషయం ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో. అలాంటిది 40 సంవత్సరాలు ఏకధాటిగా రాష్ట్ర రాజకీయాలను సాధించిన వ్యక్తి. 15వ సంవత్సరం ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసి ఆయన ఇంకా ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని, ఆయన ఈ భావి భారత పౌరులందరికీ స్ఫూర్తిగా నిలిచి ఎంతో గొప్ప రాజకీయ వ్యవస్థను తీర్చిదిద్దాలని, రాబోయే రోజుల్లో తన బిడ్డైన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠోహరించి ఆయనను కూడా ఒక గొప్ప రాజకీయ వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రము గర్వించదగ్గ నేతిగా తీర్చిదిద్దాలని, చంద్రబాబు నాయుడు గారు పూర్ణ ఆయుష్కుడై 100 సంవత్సరాలు పైబడి జీవించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థని తీర్చిదిద్దాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరి సాక్షిగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తూ, అట్లాగే శక్తి మేరకు పళ్ళు ఫలాలందరికీ కూడా ఇవ్వాలని ఈరోజు ఉత్తరేచ్యంతో ఉన్నాం. అందరూ కూడా సహకరించాలా. ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా ముగిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు
కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.